హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో లాంచ్ చేసిన కొత్త ప్లాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం. సో వీడియో పూర్తిగా చూడండి, అందరి విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా మీకు ఇక్కడ కొన్ని కూపన్స్ అలాగే ఆఫర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అవన్నీ ఉపయోగించుకున్నట్టయితే మీకు చాలా మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 3000 గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసినట్టయితే 100 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆఫర్ ఆల్రెడీ రన్ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడేకి సంబంధించి రూపీ ఆఫర్ మీరు ఉపయోగించుకున్నట్టయితే మీకు ఇక్కడ కూడా 100 సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరి దగ్గర రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లేనట్టయితే దానికి సంబంధించి కూడా ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అది మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీకు అవసరం ఉందనుకుంటే అప్లై చేసుకోవచ్చు. బట్ డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి. ఇక జియో కొన్ని కొత్త ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ గనక మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి రెగ్యులర్ బెనిఫిట్స్ అంటే మనకి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఇలాంటి వాటితో పాటు మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇంట్రడ్యూసింగ్ జియో టీవీ ప్రీమియం ప్లాన్స్ అని ఉంది. అంటే జియో టీవీకి సంబంధించిన యాప్ ఉంటుంది కదా, దానిలో ప్రీమియం ప్లాన్స్ వచ్చాయని చెప్తున్నారు. సో జియో టీవీ అప్లికేషన్ ఒకటి ఉన్నట్టయితే వేరే ఓటీటీ అప్లికేషన్ సంబంధించిన కంటెంట్ అక్కడే చూసుకోవచ్చు. ఒకటి రెండు మినహాయింపు ఉంటాయి, అంటే వాటికి సంబంధించిన ఓన్ యాప్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. బట్ బేసిక్గా అయితే మాత్రం ఒకే చోట మనం అన్ని ఓటీటీ యాప్స్కి సంబంధించిన కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు 14 ఓటీటీ యాప్స్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ ప్లాన్ ఉంది. సో ఆ ఓటీటీ యాప్స్ ఏంటో కూడా చూద్దాం. చూసారు కదా, నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ అంటూ మనకి 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఏ విధంగా డివైడ్ చేసినా కానీ మొత్తం మీద అయితే మాత్రం 14 యాప్స్ రావడం జరిగింది. ఇందులో మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కూడా ఉంటుంది, అలాగే ప్రైమ్ వీడియో కూడా ఉంది. ఇవి కాకుండా మరికొన్ని సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఫ్రీగా వస్తాయన్నమాట. సో మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేయండి. వీటిలో మీకు కావాల్సిన ఓటీటీ యాప్స్ ఏమైనా ఉండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే అప్పుడు మీరు ఈ పర్టికులర్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ప్లాన్ డీటెయిల్స్కి వచ్చేసరికి చూసారు కదా, మొత్తం మీద 3 రకాల ప్లాన్స్ ఉన్నాయన్నమాట. మనం 398 తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్టయితే మనకి 28 డేస్ వ్యాలిటీ వస్తుంది. డైలీ 2 GB డేటా వస్తుంది అనమాట. అలాగే మనకి 12 ఓటీటీ యాప్స్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మాత్రం వస్తుంది. యాక్చువల్గా 14 అన్నారు, బట్ ఈ పర్టికులర్ ప్లాన్ లో మనకి 12 మాత్రం వస్తాయి. సో మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు అది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 3 ప్లాన్స్ కి ఒకే విధంగా అయితే మాత్రం ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ లేవు. ఇక సెకండ్ అండ్ థర్డ్ కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, 14 ఓటీటీ యాప్స్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ 1198 అయితే మనకి 84 డేస్ వ్యాలిటీ వస్తుంది. 4498 అయితే 365 డేస్ వ్యాలిటీ వస్తుంది. ఈ 4498 కి ఇక్కడ మనకి 2 సెపరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మనకి ఈఎంఐ బెనిఫిట్ అని ఉంది. అంటే మీరు ఈ ప్లాన్ తీసుకుందాం అనుకుంటే ఈఎంఐ లో కూడా తీసుకోవచ్చు ఒకేసారి మనీ లేనట్టయితే. అలాగే మీకు ప్రయారిటీ కస్టమర్ కేర్ ఉంటుంది. అంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కేర్ తో మాట్లాడడం కొంచెం ఈజీ అవుతుంది అనమాట. రెగ్యులర్ గా అయితే మనం ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకుంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అవ్వడం కోసం. బట్ ఈ ప్లాన్ 1 year ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే మాత్రం కొంచెం తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా మనకి డేటా యాడ్ ఆన్ 148 అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేటా యాడ్ ఆన్ కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 12 ఓటీటీ యాప్స్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ వస్తుంది. అలాగే 10 GB డేటా వస్తుంది ఫర్ 28 డేస్ అనమాట. ఇక రీఛార్జ్ చేసుకోవడం కోసం వెబ్సైట్ లేదా మైజియో అప్లికేషన్ లో ట్రై చేయొచ్చు. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం నాకు ఎలాంటి ఆప్షన్ కనిపించలేదు ఈ పర్టికులర్ ప్లాన్ సంబంధించి. బట్ మరికొన్ని గంటల్లో లేదా ఈ రోజు రేపటికి ఈ ప్లాన్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇక మీరు ఈ ప్లాన్స్ ఏమైనా రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు జియో టీవీ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ లో సేమ్ జియో మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఓటీటీ యాప్ కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా జియో టీవీ ప్రీమియం ట్యాబ్ ఉంటుంది, అక్కడి నుంచి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన కూపన్ అనేది మీకు మై జియో కూపన్ సెక్షన్ లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ త్రూ మై జియో అప్లికేషన్ లో మీరు యాక్టివేట్ చేసుకోవాలి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లకు మాత్రం మీరు లాగిన్ అయ్యేటప్పుడే అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ప్లాన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి. అలాగే మిగతా వాళ్ళ కామెంట్స్ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలని ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.